ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మేము చేసే వీడియోలను మీరు సపోర్ట్ చేసి మేము మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం కల్పించండి మరియు మేము చేసే వీడియోలను పూర్తిగా చూడండి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం రావడం కోసం భారతదేశంలోని ఎంతోమంది వాళ్ళు పోరాడి ఈ స్వతంత్రాన్ని మనకిచ్చారు. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రధానులు మరియు రాష్ట్రాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ప్రతి సంవత్సరం ఈ జెండాని ఎగరవేస్తూ జెండా వందనం చేస్తారు, ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. అసలు ఈ జెండా యొక్క చరిత్ర ఏమిటి, ఇలా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి గల కారణాలను మనం ఇప్పుడు ఇందులో తెలుసుకుందాం. ఈ జెండాను రూపొందించింది పింగళి వెంకయ్య గారు. వారు బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారు. ఒకరోజు వారు డ్యూటీ నిమిత్తం దక్షిణాఫ్రికాకి వెళ్ళవలసి వచ్చిందనమాట. అయితే బ్రిటిష్ వారు వాళ్ళ జెండాలకు సెల్యూట్ చేస్తున్నప్పుడు పింగళి వెంకయ్య గారు కూడా మన దేశానికి ఒక జెండా ఉంటే బాగుంటుంది, ఇది దేశ యొక్క ప్రతిష్టను పెంచుతుందనుకుని వారు అప్పటి నుంచే ఈ జెండాని తయారు చేయడానికి పూనుకున్నారన్నమాట. అయితే ఆయన చాలా విధాలుగా జెండాలను తయారు చేశారు మరియు దీని మీద ఒక పుస్తకం కూడా రాశారనమాట. అంటే ఇది ఏ సైజులో ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఏమేమి ఉండాలనేది ఓ బుక్లో రూపొందించారు. అయితే ఇలా దీని మీద ప్రయత్నం చేస్తుండగా ఆయన తయారు చేసిన జెండా గాంధీ గారికి చూపించడం జరిగింది. అయితే గాంధీ గారు కొన్ని సూచనలు చేశారు. అంటే ఇందులో కాషాయం, తెలుపు రంగు మరియు పచ్చ రంగు పెట్టమన్నారు. సో కాషాయం అనేది ధైర్యానికి, తెలుపు అనేది శాంతి, స్వచ్ఛతకు మరియు సౌభాగ్యానికి, అలాగే పచ్చ రంగు అనేది పంటలకు మరియు అభివృద్ధికి సూచిస్తుందని ఈ జెండాను దీన్ని రూపొందించి అప్పటి నుంచి అంటే మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ జెండాను అంటే మువ్వన్నెల జెండాను తయారు చేయడం జరిగిందనమాట. సో దీని వెనక ఎంతో కష్టం ఉందన్నమాట. ఈ జెండాను అందరూ గౌరవించాలని కూడా మన ఆదేశిక సూత్రాల్లో ఉందన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పించండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.